అబ్బాస్ అంటే 90ల కాలంలో ఒక పెద్ద సెన్సేషన్. మొదటి సినిమా ప్రేమదేశంతోనే రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్న అబ్బాస్ ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోయారు. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆయన అకస్మాత్తుగా వెండితెరకు దూరం అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 11 ఏళ్ల పాటు సినిమా ప్రపంచానికి పూర్తిగా దూరమయ్యారు. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సాధారణ వ్యక్తిలా విదేశాల్లో స్థిరపడటం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. అబ్బాస్ కేవలం 19 ఏళ్ల వయసులోనే వెండితెరపై అడుగుపెట్టారు. ప్రారంభంలో అద్భుతమైన విజయాలు చూసినా ఆ తర్వాత వరుస పరాజయాలు ఆయన్ని ఇబ్బంది పెట్టాయి. ఒకానొక దశలో అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ సమయంలోనే తన పనిని తాను ఆస్వాదించలేకపోతున్నానని గ్రహించి మానసిక ప్రశాంతత కోసం సినిమాలకు స్వస్తి పలికారు. కేవలం సినిమా మనిషిగానే కాకుండా తనకంటూ ఒక సొంత గుర్తింపు ఉండాలని భావించారు. 2015లో మలయాళ సినిమా తర్వాత ఆయన తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిపోయారు. అక్కడ ఒక సాఫ్ట్వేర్ సంస్థలో బిజినెస్ అనలిస్ట్ గా ఉద్యోగంలో చేరారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఒక సాధారణ ఉద్యోగిలా ఉంటూ తన జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఇంతకాలం విదేశాల్లో ఉన్న అబ్బాస్ మళ్లీ తన సొంత గడ్డపైకి అడుగుపెట్టారు. మార్చి 27న విడుదలైన హ్యాపీరాజ్ సినిమాతో ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. జీవి ప్రకాష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అబ్బాస్ హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించి అలరించారు. అప్పట్లో లవర్ బాయ్ గా మెప్పించిన ఆయన ఇప్పుడు తండ్రి పాత్రలో మెప్పించడం విశేషం.